హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఇష్యూ చేసిన బీఎడ్ మరియు స్పెషల్ బీఎడ్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే నోటిఫికేషన్ 2 డిసెంబర్ 2024 రిలీజ్ అయింది. అప్లికేషన్స్ కూడా 2వ తేదీ డిసెంబర్ 2024 నుంచి ప్రారంభమవుతాయి. చివరి డేట్ 21st డిసెంబర్ 2024 విత్ లేట్ ఫీజ్ 500 25th డిసెంబర్ 2024. హాల్ టికెట్స్ మనకు 27th ఆఫ్ డిసెంబర్ అవైలబిలిటీ ఉంటాయి యూనివర్సిటీ వెబ్సైట్లో. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 31st డిసెంబర్ 2024 ఉంటుంది. మార్నింగ్ ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్ ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి నార్మల్ బీఎడ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి స్పెషల్ బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. రిజల్ట్ మనకు జనవరి 1st వీక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ సెషన్ మాత్రం 3rd వీక్ జనవరిలో మనకు జరుగుతుందని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. అవి వాతావరణాన్ని బట్టి మరియు యూనివర్సిటీ యొక్క నిర్ణయాన్ని బట్టి అటు ఇటు కొద్దిగా మారచ్చు. కనుక రెగ్యులర్గా వెబ్సైట్ని మనము వీక్షిస్తూ ఉండాలి. ఇక బీఎడ్ కానీ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఎవరు చేయొచ్చు అంటే ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్స్కు మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. 2012 ఎన్సిటిఆర్టీసీ రూల్స్ ప్రకారం డిస్టెన్స్ బీఎడ్ చేసిన వారు డిఎస్సి రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. కనుక ఫ్రెషర్స్ అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బీఎడ్ ఎంట్రన్స్కి అప్లై చేయకపోవడం మంచిది. ఎందుకంటే వారు ఈ బీఎడ్ చేసినప్పటికీ కూడా డిఎస్సి రాయడానికి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి వారు ఈ కోర్స్ చేసిన వేస్ట్. నార్మల్ బీఎడ్ రాయాలనుకున్న వాళ్ళు 1000 రూపీస్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి 750 రూపీస్ మాత్రమే. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మనకు 9 సర్టిఫికేట్స్ ఉండాలి. 1 ఎస్ఎస్సి, 2 డిగ్రీ, 3 డిఎడ్ సర్టిఫికేట్, 4 పిహెచ్ సర్టిఫికేట్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగతా వారికి వర్తించదు. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఈఓ, డివైఓ ఆర్ డిఈఓ. మనకు ఎస్జిటి టీచర్స్ అందరికీ కూడా ఎంఈఓ సర్వీస్ సర్టిఫికేట్ చాలండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ ఎలిజిబుల్. ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ కాదు కాబట్టి ఈ సర్టిఫికేట్ అవసరం లేదండి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటా, ఎన్సిసి మరియు క్యాప్ తదితర సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకు ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే. అయితే ఈ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ వరకు మాత్రమే రిలీజ్ చేశారు. ఏపీ స్టేట్కి సంబంధించి మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి మరి ఇక్కడ ప్రభుత్వము మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ త్వరలోనే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందని మనం ఆశిద్దాం. కానీ ఓపెన్ కేటగిరీలో భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏపీ ఆస్పిరెంట్స్ కూడా ఈ తెలంగాణ బీఎడ్ ఎంట్రన్స్కు అప్లై చేసుకోవచ్చు. అయితే 20% ఓపెన్ కేటగిరీలో మాత్రమే మనకు సీట్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ డిగ్రీ ఏ డిగ్రీ అయినా సరే 50% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కోర్స్ ఆఫ్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ మాత్రం ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మీడియంస్లో ఉంటుంది. ట్యూషన్ ఫీ 40,000 ఉంటుంది. మనకు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 40,000 యొక్క డీడీని మనము కట్టాల్సి ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ 2 years. ఎంట్రన్స్ టెస్ట్కు సిలబస్ ఏంటంటే 3 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ పార్ట్ జనరల్ ఇంగ్లీష్, ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు, జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఈ 3 పార్ట్స్లో మనకు 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సో నో నెగిటివ్ మార్క్స్. ఇక్కడ మెథడాలజీ సెలెక్ట్ చేసుకునే వాళ్లకు ఉండాల్సిన ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే మ్యాథ్స్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకునే వాళ్లకు ఖచ్చితంగా బీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్ లలో మ్యాథ్స్ కంపల్సరీగా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి. బీసీఏ క్యాండిడేట్స్ కూడా వారికి మ్యాథ్స్ ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ అప్లై చేసుకునేవారు ఖచ్చితంగా బీఎస్సీలో ఫిజిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి. బయాలజికల్ సైన్స్ తీసుకునేవారు బీఎస్సీ హోమ్ సైన్స్ వీటిల్లో ఖచ్చితంగా బాటనీ ఆర్ జువాలజీ సబ్జెక్టు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి. సోషల్ సైన్సెస్కి మాత్రం ఆల్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. మొత్తం మనకు 500 సీట్స్ ఉంటాయి. 500 సీట్స్లో మ్యాథ్స్ మెథడాలజీకి 25% సీట్స్, ఫిజికల్ సైన్స్కు 15% సీట్స్, బయాలజికల్ సైన్స్కు 25% సీట్స్ మరియు సోషల్ సబ్జెక్ట్స్కు 35% సీట్స్ మనకు అలాట్ చేయడం జరుగుతుంది. సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే
సమయంలో ఈ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఉన్నటువంటి సర్వీస్ సర్టిఫికేట్లోనే మాత్రమే మనము మన డేటాను ఫిలప్ చేసి మన ఎంఈఓ గారి ద్వారా సిగ్నేచర్ చేసుకొని ఈ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాలండి. తెలంగాణలో ఏ స్టడీ సెంటర్స్ ఉన్నాయంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్, గవర్నమెంట్ కాలేజ్ హనుమకొండ వరంగల్ డిస్టిక్, మూడోది బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖమ్మం, నాలుగోది ఉస్మానియా గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ కాలేజ్ పరిగి వికారాబాద్ డిస్టిక్, ఐదోది వాణి నికేతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరీంనగర్. ఈ 5 సెంటర్స్ మాత్రమే మనకు అవైలబిలిటీగా ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ కూడా మనకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబానగర్ ఈ 5 సెంటర్స్ మాత్రమే మనకు అవైలబిలిటీగా ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలిజిబిలిటీస్ వర్తిస్తాయి. అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ వారు సర్వీస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ కాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎన్సిటిఆర్టీసీ రూల్స్ ప్రకారం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసిన వారు డిఎస్సి రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి ఈ కోర్సు ఇన్ సర్వీస్ టీచర్స్కు మాత్రమే యూజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా అప్లై చేసి బీఎడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.